హాయ్ ఎవరివన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అయ్యయ్యో, అన్నీ ఒక్కొక్క వెజిటేబుల్ ఉంది. ఏం చేయాలి ఎవరి కూర? కేరళ స్పెషల్ చెట్టినాడ్ కర్రీ తయారు చేసుకుందామా? చాలా టేస్టీగా ఉంటుంది. అది ఇప్పుడు ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కడిగి ఆఫ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని గరం మసాలా సామాన్లు అన్నీ వేసుకొని దాంట్లో పాటు కొబ్బరికూర కూడా వేసుకొని మరొకసారి వేగించుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు టమాటా పళ్ళు మరొకసారి మగ్గనివ్వాలి. వేగించుకున్నాక బాగా అందులోనే పసుపు, ఉప్పు, కారం ఈ 3 వేసుకొని మరొకసారి వేగించుకున్నాక అందులోనే ఆఫ్ బాయిల్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయి కదండి, ఎక్కువగా కుక్ చేయక్కర్లేదు. అందులోనే ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా గరం మసాలా కొబ్బరికూర పేస్ట్ని కూడా వేసుకొని మరి కొంచెం వాటర్ వేసుకొని దించే ముందు కొత్తిమీర జల్లుకుంటే రెడీ అండి చెట్టినాడి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్లోకి రైస్లోకి బాగుంటుంది. కాకపోతే ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది. మసాలా అంతా యాడ్ చేస్తాం కదా, అందుకే ఘాటుగా ఉంటుంది. ఇలాగ అన్నంలో కలుపుకుంటే ఆహా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.